చిత్తూరు కార్పొరేషన్ పరిధి సంతపేట సమీపంలోని బుడ్డమాను చెరువులో 2 ఏనుగులు తిష్టవేశాయి. ఏనుగులను చూసేందుకు చిత్తూరు నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల పల్లె ప్రాంతాల ప్రజలు కూడా రావడంతో వారిని కట్టడి చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు, పోలీసులు. సాయంత్రం వరకు ఏనుగుల చెరువులో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని ప్రజలు సహకరించాలంటూ ఫారెస్ట్ అధికారులు కోరుతున్నారు. చిత్తూరు కార్పొరేషన్ పరిధి సంతపేట వద్ద బుడ్డమాను చెరువు దగ్గరలో ఏనుగులు తిష్టవేసిన ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. చిత్తూరు నగర కార్పొరేషన్ పరిధిలోని సంతపేట సమీపంలో బుడ్డమాను చెరువుకు 2 ఏనుగులు రావడంతో ఒక్కసారిగా కలకలం సృష్టిస్తోంది. ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క ఏనుగుల సంచారాన్ని చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చిత్తూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఏదైతే సంతపేట సమీపంలో ఉన్నటువంటి యొక్క బుడ్డమాను చెరువులో సేద తీరుతున్నటువంటి 2 ఏనుగులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. జనావాసాల్లోకి రావడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఎప్పుడూ కూడా రానటువంటి ఏనుగులు ఈ యొక్క ప్రాంతానికి తొలిసారిగా రావడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారిని అలర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి చిత్తూరు నగరానికి కూతవేటు దూరంలోనే సంతపేట ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క బుడ్డమాను చెరువు ఈ యొక్క ప్రాంతంలోనే ప్రజలంతా కూడా చేరుకోవడం జరిగింది. ఏనుగులను చూసేందుకు పెద్ద ఎత్తున చిత్తూరులో ఉన్నటువంటి ప్రజలు వస్తూ ఉండడంతో స్థానిక పోలీసులు ఇటు ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క చెరువు కట్ట మీదకు రాకుండా వారిని నిలువరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు. ఎన్ని గంటలకు చూసారు? మీకు ఏమనిపిస్తుంది? ఆ టైంలో ఏమనిపిస్తుంది సార్? 4:30కి వచ్చింది సార్. అందువల్ల అందరూ భయపడి, చూసిన వాళ్ళంతా భయపడి వెళ్ళిపోయారు సార్. అది ఇట్లా ఈ చెరువు కట్టగలే వచ్చింది. జనాలు చూసే లోపల చెరువులో దిగేసింది. సంతపేటలో ఇంతవరకు ఎప్పుడు వచ్చింది లేదు సార్. ఏనుగులో ఎప్పుడు వచ్చింది లేదు. సంతపేటలో ఇంతవరకు ఎప్పుడు వచ్చింది లేదు. ఇదే ఫస్ట్ టైం. ఒక 30-40 సంవత్సరాలుగా ఉన్నాము. ఇదే ఫస్ట్ టైం మేము చూడడం ఏనుగులు సంతపేటకు రావడం. ఫస్ట్ వాళ్ళు వచ్చారు, మన పోలీసు వాళ్ళు కూడా వచ్చారు సార్. వచ్చి అందరినీ కంట్రోల్ చేస్తున్నారు అక్కడక్కడే. ఎందుకంటే దాని దగ్గరికి పోతే ఇబ్బంది కలుగుతుందని అట్లే డ్రాప్ చేస్తున్నారు. చెరువులోంచి బయటకు వచ్చేటువంటి ఆస్కారం లేదంటూ ఫారెస్ట్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో వాటిని వెళ్లేంత వరకు సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి డ్రైవ్ చేసేంత వరకు ఈ యొక్క పరిసర ప్రాంతాలకు స్థానికులందరినీ కూడా రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క చెరువులోంచి బయటకు వచ్చిన తర్వాత రాత్రి వేళల్లో అవి మళ్ళీ దట్టమైన అటవీ ప్రాంతంలోకి డ్రైవ్ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి.